ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నార్త్ సౌత్ అనే తేడా లేకుండా వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ కెరీర్ పరంగా ఎంతో బిజీగా గడుపుతున్న వారిలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒకరు. ఈమె కన్నడ సినిమా పరిశ్రమ నుంచి హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కానీ కన్నడలో నటించిన ఒక్క సినిమానే అయినా తెలుగు భాషలో మాత్రం అద్భుతమైన సినిమాలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా ఒక వెలిగారు. ప్రస్తుతం తెలుగు సినిమాలు మాత్రమే కాకుండా బాలీవుడ్ అవకాశాలు కూడా అందుకుంటూ క్షణం తీరిక లేకుండా ఉంటున్నారు. ఇక ఇటీవల వరుస హిట్స్ తో రష్మిక ఫుల్ జోష్ లో ఉన్నారు. ఇటీవల రష్మిక నటించిన యానిమల్, పుష్ప 2, చావా, కుబేరా వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాలతో ప్రేక్షకులను పెద్ద ఎత్తున సందడి చేస్తుంది. ఇక ఇటీవల శేఖర్ కమల దర్శకత్వంలో ధనుష్ నటించిన కుబేరా సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రష్మిక మైసా అనే కొత్త సినిమాని స్టార్ట్ చేసింది. ఇలా వరుసగా ప్రాజెక్టులతో ఎంతో బిజీగా ఉన్న రష్మిక తాజాగా విదా ఉమెన్ అనే ప్రోగ్రాంలో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాంలో భాగంగా ధూమపానం గురించి రష్మిక ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. వ్యక్తిగతంగా తాను ధూమపానం వంటి వాటిని అస్సలు ప్రోత్సహించను అని తెలిపారు. అలాంటి సన్నివేశాలు నటించడానికి నేను ఏమాత్రం ఆసక్తి చూపను. ఇది పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయం అని కూడా తెలిపారు. అయితే పాత్ర అనుగుణంగా కథ డిమాండ్ చేస్తూ అలాంటి సన్నివేశాలు నటించమని ఎవరైనా కోరితే ఆ సినిమానే వదులుకుంటాను తప్ప ధూమపానం వంటి వాటిని అస్సలు ప్రోత్సహించరు అని రష్మిక తెలిపారు. ఇలా ధూమపానానికి వ్యతిరేకంగా ఈమె మాట్లాడడమే కాకుండా అవసరమైతే సినిమాలు కూడా వదులుకుంటాను అని చెప్పడంతో మరోసారి అందరి హృదయాలు గెలుచుకున్నారు. సాధారణంగా సినిమా సెలబ్రిటీస్ ప్రవర్తన ఎంతో మందికి మనస్ఫూర్తిగా నిలుస్తుంది. ఇలా ఎంతో గుర్తింపు పొందిన సెలబ్రిటీస్ నడవడిక సరైందిగా ఉంటే ఫ్యాన్స్ కూడా వారి నుంచి ఇదే అనుసరిస్తుంటారు. అందుకే చాలా మంది సెలబ్రిటీస్ ఇలా హానికరమైనటువంటి విషయాల గురించి ప్రోత్సహించడానికి ఇష్టపడరు. అలాగే కొన్ని హానికరమైనటువంటి బ్రాండ్స్ ప్రమోట్ చేయడానికి కూడా వెనకడుగు వేస్తుంటారు. ఈ క్రమంలోనే రష్మిక ఇలాంటి గొప్ప నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న రష్మిక వ్యక్తిగత విషయాలు కూడా తరచూ వార్తలో నిలుస్తుంటారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండతో ఈమె రిలేషన్ గురించి తరచూ వార్తలు వస్తుంటాయి. ఎక్కడికెళ్లినా ఇద్దరు జంటగా కనిపిస్తున్న నేపథ్యంలో వారిద్దరూ రిలేషన్ లో ఉన్నారు. కానీ ఈ విషయం మాత్రం బయటపెట్టడం లేదనే చెప్పాలి.